Hi, welcome to Learn Law with me, Hema. So, in continuation to our previous video about adultery గురించి చెప్పుకున్నామండి. So, in today's video, what are the legal actions that you can take against adulterous spouse? మీ భార్య కానీ భర్త కానీ అడల్టరీ రిలేషన్షిప్లో ఉంటే కనుక మీరు వాళ్ళ మీద చట్టపరంగా ఎలాంటి తీసుకోవచ్చు అన్నది మనం ఇప్పుడు చెప్పుకుందామండి. మా ఆఫీస్కి ఆడపిల్లలు వస్తూ ఉంటారండి. మేడం, మా హస్బెండ్ వేరే ఆమెతో ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు, సరిగ్గా ఇంటికి రావటం కూడా మానేశాడు, ఎప్పుడు ఆమెతోటే స్పెండ్ చేస్తున్నాడు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, మ్యారిటల్ డ్యూటీస్ తను ఏం చేయట్లేదు, ఏమన్నా అంటే నువ్వు నన్ను ఏం చేయగలవు, అడల్టరీకి ఏమీ చేయలేవు, నీ ఇష్టం వచ్చింది చేసుకొని బెదిరిస్తున్నాడు మేడం, మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో టు క్లారిఫై ఆల్ దీస్ థింగ్స్, అందరికీ ఈ విషయం తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఏంటంటే అది పినాకిన్ మహిపాత్రే రావెల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో ఏం జరిగిందంటే, తన భర్త వేరే ఒక ఇల్లిసిట్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం వల్ల ఆ కేసులో ఆ మెంటల్ హెరాస్మెంట్, ఆ టార్చర్ భరించలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. సో ఇల్లీగల్ అఫైర్స్ అన్నవి కుటుంబాలను నాశనం చేస్తాయి. చేసే వాళ్ళకి అర్థం అవ్వదు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ alienation of affection of a spouse, and this action is called as హార్ట్ బామ్ యాక్షన్ అని చెప్పిందండి. అంటే ఒక భార్యని భర్తని విడదీయాలి అన్న ఇంటెన్షన్తో ఎవరైనా కనుక చేస్తే, లేకపోతే నీ భార్యకి భర్తకో దక్కాల్సిన ప్రేమ ఆప్యాయతల్ని, వాళ్ళు చేయాల్సిన మ్యారిటల్ డ్యూటీస్ని, పిల్లల సంరక్షణ కానివ్వండి, కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పౌజెస్ కానివ్వండి, ఇవన్నీ విస్మరించి ఎవరో నచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ అమౌంట్స్ టు క్రూయల్టీ. దానివల్ల చాలా పార్ట్నర్కి మెంటల్ హెరాస్మెంట్ జరుగుతుంది. 100% దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఇట్ అమౌంట్స్ టు ఇంటెన్షనల్ టార్ట్. సో దాన్ని ఒక టార్ట్ కింద కన్సిడర్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్, కాంపెన్సేషన్ మీరు పొందవచ్చండి కోర్టు నుంచి. ఒకవేళ మీ స్పౌస్ కనుక అడల్టరస్ రిలేషన్షిప్లో ఉంటే కనుక మీరు చట్టపరంగా ఎలాంటి పరిష్కారాలు మీకు ఉన్నాయంటే కనుక యూ హ్యావ్ 3 రెమెడీస్. ఫస్ట్ రెమెడీ అందరు చెప్తారండి, ఏంటంటే అడల్టరస్ రిలేషన్షిప్లో ఉంటే కనుక అడల్టరీని గ్రౌండ్గా చూపించి యూ కెన్ సీక్ డివోర్స్ డెఫినెట్లీ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇట్ డెఫినెట్లీ అమౌంట్స్ టు మెంటల్ క్రూయల్టీ కాబట్టి మీరు సెక్షన్ 498A కింద కేసు ఫైల్ చేసుకోమని కూడా చెప్తూ ఉంటారు. సో ప్రీవియస్గా అదేంటంటే ఐపీసీ అమల్లో ఉంది కాబట్టి ప్రీవియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 498A అండి. నౌ ఆఫ్టర్ రిపీలింగ్ ఐపీసీ అండ్ న్యూ క్రిమినల్ యాక్ట్ వచ్చింది కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 85 and 86 కింద యూ కెన్ ఫైల్ క్రిమినల్ కేస్ అండి. అండ్ పనిష్మెంట్ ఫర్ దట్ కేస్ ఇఫ్ ప్రూవెన్ ఈస్ 3 years of imprisonment. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, యూ కెన్ ఫైల్ ఎ సివిల్ సూట్ and claim for the damages in the civil court. మీరు భరించిన మానసిక వేదనకి మీరు డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ 3 పరిహారాలు ఉన్నాయి. సో అడల్టరీ రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నారు, మేమేమి చేయలేకపోతున్నాము అని మీరు బాధపడవలసిన అవసరమే లేదు. డెఫినెట్గా ఈ 3 పరిష్కారాల్లో మీకు నచ్చిన పరిష్కారాన్ని మీ కుటుంబ పరిస్థితుల్ని బట్టి, మీకున్న చాయిస్ని బట్టి పరిష్కారం అన్నది మీరు చూస్ చేసుకోవచ్చండి. డెఫినెట్గా ఇంటెన్షన్ ఆఫ్ ది స్టేట్ ఏంటంటే, మ్యారిటల్ రిలేషన్షిప్ అన్నది అది
సామాజిక బాధ్యత. ఇష్టం వచ్చినట్లు ఒకప్పుడు అంటే ఆ, కుటుంబాలన్నీ కలిసి ఉండేవి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినేవారు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు కాబట్టి నువ్వు చెప్తే నేను వినేదేంటి అన్న ధోరణితోటి మా లైఫ్ మా ఇష్టం అన్నట్లు లీడ్ చేస్తున్నారు. బట్ విచ్ ఈజ్ వెరీ రాంగ్. సో మన భారతదేశంలో వివాహ వ్యవస్థ అన్నది చాలా పటిష్టమైన వ్యవస్థ. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అందరం బాధ్యతగా జీవించాలి అన్నది నా ఉద్దేశం అండి. చట్టాలను తెలుసుకోండి, గౌరవించండి, బాధ్యతగా జీవించండి. థ్యాంక్ యూ.